ఇవన్నీ ఎప్సన్ బ్రాండ్స్, ఇవన్నీ ఎప్సన్. నా దగ్గర ఎప్సన్ ఉన్నాయి, ఎన్ఈసి ఉంది, సోనీ ఉంది, బార్గో ఉంది, హిటాచి ఉంది, ఆప్టిమాస్ ఉన్నాయి, బెంక్యూ ఉన్నాయి. ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి నా దగ్గర. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఓన్లీ వెల్ నోన్ బ్రాండ్స్ ఉంటాయి నా దగ్గర. ఈకీ ఉంది, సానియో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ ప్రొజెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఎక్జియో ప్రొజెక్టర్స్, ఎప్సన్లో ఎక్జియో ప్రొజెక్టర్స్. ఇది కొత్త ప్రొజెక్టర్ కొనాలి అనుకుంటే 48,000 రూపాయల వరకు పెట్టాల్సి వస్తుంది. మన దగ్గర వచ్చేసి 19,000 రూపీస్ నుంచి 28,000 మధ్యలో ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఏ AA+ గ్రేడ్, ఏ BBB+ గ్రేడ్. ఇప్పుడు సపోజ్ ఏ గ్రేడ్ ఉంది, ఏ గ్రేడ్ వచ్చేసి మనకు 15,000 12,000 కూడా వస్తాయి, కానీ ఎక్కువ రోజులు పనిచేయవు. నేను అవి తెప్పిను. ఓన్లీ ఏ BBB+, ఏ AA+ గ్రేడ్ తెప్పిస్తాను. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ న్యూ, కొత్త ప్రొజెక్టర్ లాగానే ఉంటాయి, అదే లైఫ్ వస్తాయి. అందువల్ల నేను 10 రూపాయలు మార్జిన్ తక్కువ ఉన్నా సరే ఆ ప్రొజెక్టర్స్ అమ్మితే కస్టమర్ దగ్గర నుంచి మాకు నెగిటివ్ ఇది రాదు. అందుకోసమని నేను అదే ఆల్మోస్ట్ మనకి 20,000 to 25,000 హాఫ్ ఆఫ్ ది ప్రైస్ మాక్సిమం అన్నట్టుగా కొంచెం. అవును, ఇప్పుడు కొత్త ప్రొజెక్టర్ కొనాలనుకోండి, ఒక 48,000 50,000 పెట్టాలి. దానికి ఇచ్చే అదే వారంటీ వస్తుంది, దీనికి నేను అదే వారంటీ ఇస్తాను. దీంట్లో 10,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ వస్తుంది, దాంట్లో 10,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ వస్తుంది. కొత్త దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ 50,000 రూపీస్ బెటర్ కొనుక్కో ఫర్ 25,000 రూపీస్. మీకు దాని మిగతా 25,000కి స్క్రీన్ తీసుకోవచ్చు, కేబుల్స్ తీసుకోవచ్చు, సీలింగ్ మౌంట్ రాడ్స్ తీసుకోవచ్చు, ఆడియో సిస్టమ్ తీసుకోవచ్చు. అంతా సెటప్ అయిపోద్ది కదా. నేను అందుకోసమని వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మార్కెట్ లో తీసుకునేటప్పుడు మీరు అన్నట్టుగా మొత్తం స్క్రీన్ అండ్ ఈ ప్రొజెక్టర్, ఈ ఐటమ్స్ అన్ని కలిపి మొత్తానికి తీసుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ఒక 1.5 వరకు మాక్సిమం అయింది అనుకుందాం. మీ దగ్గరకు వచ్చేసరికల్లా ఒక 60-70,000 మొత్తం ఆల్ ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఉంది, ఇప్పుడు ఫుల్ హెచ్డి కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలంటే 70,000 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ ఆడియో సిస్టమ్ ఉంది. ఇట్లా చిన్న సౌండ్ బార్ తీసుకోవాలన్నా కూడా మినిమం 5,000 to 10,000 సౌండ్ బార్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ స్క్రీన్ 15,000 12,000 రూపాయలు 15,000 రూపాయలు స్క్రీన్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ప్రాజెక్టర్ నేను ఫుల్ హెచ్డి ప్రాజెక్ట్ని 35,000కి ఇస్తాను. మిగతా 15,000లో స్క్రీన్స్ 20,000 చేసుకోండి, 55,000లో మొత్తం క్లోజ్ అయిపోద్ది. మంచి థియేటర్ సెటప్ వస్తుంది, చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అట్లా ఇంకోటి సర్వీస్, దానికి ఏ విధమైన సర్వీస్ వస్తుందో, దానికి ఏ విధమైన లైఫ్ వస్తుందో అదే లైఫ్ వస్తుంది. నాకు ఇంకే డౌట్ ఉన్నా సరే కస్టమర్ 100 సార్లు కాల్ చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ దగ్గర కొనుక్కుంటే ఇన్స్టలేషన్ కూడా మీరే? ఇన్స్టలేషన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి సపోజ్ ఏంటంటే అక్కడ ఉండే రూమ్ కండిషన్స్ని బట్టి, ఇప్పుడు ఆల్రెడీ ఫాల్ సీలింగ్ ఉంది అండి, కట్ చేయాలి అంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటారు. వర్కర్స్ కూడా ఏంటంటే ఇబ్బంది పడతారు. అందులో ముందు చెప్తాను, మీ రూమ్ సైజ్ ఎంత ఉందండి, మీకు ఏముంది, అక్కడ ఫెసిలిటీస్ ఏంది, దాని తగ్గట్టుగా వాళ్ళకి నేను సొల్యూషన్ ఇస్తాను. వాళ్ళకి అసలు స్క్రీన్ అవసరం ఉందా లేదా కూడా చెప్తాను. ఇప్పుడు సపోజ్ వైట్ వాల్ ఉంది, స్క్రీన్ నాకు డబ్బులు పెట్టాలి కదండి, స్క్రీన్ వేస్ట్ అయిపోద్ది కదా నాకు 15,000 రూపీస్ అంటే, దానికి ఒక లప్పం పుట్టి పెట్టుకొని నీట్గా వాల్ మీద వేసుకోండి. అనవసరంగా మీకు 15,000 రూపీస్ ఖర్చు తగ్గిపోతుంది. 3-4 రూపాయల్లో అంతా అయిపోద్ది, స్క్రీన్ అవసరం లేదు. అట్లా నేను సొల్యూషన్ ఇస్తాను. దాన్ని బట్టి వాళ్ళకి వీలైనంత వరకు కస్టమర్ని బతికిస్తేనే మేము బతుకుతాం. కస్టమర్ చచ్చిపోతే మేము మా పరిస్థితి కూడా అంత మాత్రంగా ఉంటుంది. అందుకోసమని వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము ఉంటాం. అది మా లాజిక్, అంతే. సో ఒకసారి మాకు స్క్రీన్ లోని ఈ ప్రొజెక్టర్స్ ఆన్ చేసి చూపిస్తారా? క్వాలిటీ ఎలా ఉన్నది ఏంటి అనేది ఒకసారి వ్యూవర్స్ కూడా చూస్తారు. డెఫినెట్గా ఒకసారి చూపిస్తారండి. సో ఇదే కంపెనీ సార్? మేడం ఇది ఎప్సన్ బ్రాండ్. ఎప్సన్లో వచ్చేసి EBW04 అని, EBW04 ఉంది, W05 ఉంది. ఇవి వచ్చేసి వైడ్ స్క్రీన్ ప్రొజెక్టర్స్ ఇవి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది 120 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన స్క్రీన్ నుంచి ఇది 12 feet పెట్టాం, పెడితే 120 ఇంచెస్ వస్తుంది. నేను దీన్ని ఏం చేశానంటే జియో సెటప్ బాక్స్ కనెక్ట్ చేశాను. దానికి బ్లూటూత్ ఉంటుంది కాబట్టి సౌండ్ బార్ పెట్టుకున్నాను. నాకు అక్కడ థియేటర్ లాగా స్క్రీన్ 120 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది, సౌండ్ వస్తుంది. నేను సౌండ్ యాక్చువల్గా సౌండ్ పెట్టుకోండి, ఎక్సలెంట్ సౌండ్ వస్తుంది. అది సౌండ్ వస్తే నేను హ్యాపీగా ఇక్కడ కూర్చొని చూసుకున్నాను. ఇక్కడ సో ఒక్కసారి ఏంటంటే ఒక థియేటర్ లో చూసిన ఫీలింగ్ కావాలని అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి సో పిక్చర్ క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. డెఫినెట్గా చాలా బాగుంది సార్. ఇది వైట్ స్క్రీన్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొజెక్టర్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, కాంట్రాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇది వైట్ స్క్రీన్ ప్రొజెక్టర్స్ 16:9 ప్రొజెక్టర్స్ అనమాట. మీకు ఇప్పుడు నేను పెట్టింది కూడా నార్మల్ వీడియో పెట్టాను. మీకు దీంట్లో కన్నా 4K లేకపోతే 8K 12K యాడ్ చేసి దాంట్లో ఇంకా అద్భుతంగా వస్తుంది. ఇట్లా మనం ఇది నార్మల్ ప్రొజెక్టర్, ఇది ఫుల్ హెచ్డి కాదు, ఇది నార్మల్ వైడ్ స్క్రీన్ ప్రొజెక్టర్.
ఓ అదే ఇంత అద్భుతంగా దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక ఫుల్ హెచ్డీలో 4K ప్రొజెక్టర్స్ కన్నా ప్లే చేయగలిగితే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ అనుకోండి మనకు 23,000 నుంచి 28,000 మనకు దీంట్లో గ్రేడింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ రేంజ్లో వచ్చి మనకు ప్రొజెక్టర్ వస్తుంది. ఇదే ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్ ఆన్ చేసాం అనుకోండి ఇంకా ఎక్సలెంట్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇదే మోడల్ ఇప్పుడు మార్కెట్ లో ఎంత వరకు? 56,000 ఇది కొత్తది. మనం 24, 25 కస్టమర్ని బట్టి ఒకవేళ కస్టమర్కి పర్లేదు నో ప్రాబ్లం, మన కస్టమర్తో అవసరం ఉంది, కస్టమర్ దగ్గర మనకు బిజినెస్ వస్తుంది అన్నప్పుడు ₹1 అటు ఇటుగా చేసి ఇచ్చేస్తాం. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ లో వస్తుంది. డెఫినెట్గా వస్తుంది. సూపర్ కదా. ఇంకా సో దీంతో పాటుగా మనం స్క్రీన్ కూడా కొనేసుకోవచ్చు అనమాట. సో స్క్రీన్ మాక్సిమం 120 inches లోని స్క్రీన్ ఇప్పుడు దీనిలో స్క్రీన్స్ లో కూడా సైజెస్ ఉంటాయి. ఇప్పుడు 6x4, 7x5, ఇది వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఉండే స్క్రీన్ 9x5 అంటే 120 inches వైడ్ స్క్రీన్ ప్రొజెక్టర్స్ ఇవి. ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ఆల్ మోడల్స్ ఆఫ్ స్క్రీన్స్ సైజెస్ అన్నీ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 120 inches స్క్రీన్ అంటే మీకు మాక్సిమం 18,000 బిల్లలో అంత కూడా ఉండదు. యాక్చువల్గా 7,500, 7,800 నుంచి క్వాలిటీని బట్టి మంచి క్వాలిటీ కావాలి అంటే 14,000 వరకు వస్తుంది. దీంట్లో రిమోట్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. అంటే మనం ప్రతిసారి కిందకి లాక్కొని వదులుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి రిమోట్ ఉంటుంది. అవి అయితే 15,000 నుంచి 19,000 మధ్యలో ఉంటాయి. ఇవి కాకుండా ఫిక్స్డ్ ఫ్రేమ్ స్క్రీన్స్ ఉంటాయి, మన థియేటర్లో ఉంటాయి కదా అట్లాంటి స్క్రీన్స్ ఉంటాయి. 18,000 నుంచి 35,000 మధ్యలో ఉంటాయి అట్లా. రైట్ సార్. సో ఇప్పుడు వరకు నేను ఏమనుకున్నానంటే, సో మీరు అన్నట్టుగా ప్రొజెక్టర్స్ అంటే కొంచెం అది హోదాకి సంబంధించింది. సో ప్రొజెక్టర్స్ అనేది ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ఇళ్లలోనే మాక్సిమం యూజ్ చేస్తూ ఉంటుంటారు. సో ఎక్కువ మనం మొత్తంలో పెట్టాల్సి వస్తుంది అనేది. వేరే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే సో ఎవరైనా సరే ప్రొజెక్టర్స్ నార్మల్గా టీవీ కన్నా ఎక్కువగా ప్రొజెక్టర్స్ యూజ్ చేసుకోవడమే చాలా బెటర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువలో వస్తుంది కాబట్టి. సో అంత పెద్ద స్క్రీన్ లో మనం టీవీ మనం కొనుక్కోలేం కాబట్టి అంత ఇంచెస్ డిఫరెన్స్ ఏంటంటే టీవీలో ఇన్బిల్డ్ స్పీకర్ ఉంటుంది, దీంట్లో ఇన్బిల్డ్ స్పీకర్ ఉండదు, అడిషనల్ గా స్పీకర్ పెట్టుకోవాలి. కాకపోతే మనకు థియేటర్ కూడా మనం పెట్టుకుంటున్నాం స్పీకర్స్ సెపరేట్ గా. రైట్. సో చూస్తున్నారు కదండి. సో ఎక్స్పర్ట్స్ ఆఫీస్ సిస్టంలో మనకి మినిమం నుంచి మాక్సిమం ప్రైస్లో అలాగే మీకు ఆల్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ప్రొజెక్టర్స్ ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకునేవారు, సో తక్కువలోనే మనకి కావాలి, అన్ని రకాల బ్రాండెడ్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం తక్కువలో కావాలి, మంచి సర్వీస్ కావాలి అని అనుకునేటప్పుడు సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకి ఎక్స్పర్ట్స్ ఆఫీస్ సర్వీస్ అండి. సో ఓల్డ్ బోయిన్పల్లిలో ఉంది. సో ఇంకా ఈ ప్రైజెస్కి సంబంధించినటువంటి వివరాలు కావాలి, లేదంటే ప్రొజెక్టర్కి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఓపికగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మాకు. థ్యాంక్ యూ సో మచ్.